కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. సార్, ఈ కర్నూలు ఈ బస్సు ప్రమాద ఘటన మరొక ముందే మరో విషాద ఘటన సార్. హైదరాబాద్ బీజాపూర్ రోడ్లో మీర్జాగూడ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు సార్. ఆర్టీసీ బస్సును కంకర్ టిప్పర్ ఢీకొట్టింది. సో ఈ ప్రమాదంలో 3 అక్కా చెల్లెళ్ళు మరణించడం అనేది అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి. వరుసగా ఈ మధ్య కాలంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సార్. బాధ్యులు ఎవరు, ఏంటి సార్, కారణం ఏంటి, లోపం ఎక్కడుంది? మన దేశంలో రోడ్ సేఫ్టీ అనేది ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారు వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ ఇండియా. సో చనిపోవడమే కాదు, అంగవైకల్యానికి గురై జీవితం అంతా నరకం అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఎందుకు జరుగుతున్నాయంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఇన్సిడెంట్లో అక్కడ హైవే చాలా నేరోగా ఉండడం వల్ల, ఆడ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల జరిగింది. అలాగే టిప్పరు కంకరతో హెవీగా ఓవర్లోడ్ అయి ఉంది, దానివల్ల జరిగింది అని అంటున్నారు. సో ఒక్కొక్క రోడ్ యాక్సిడెంట్కు ఒక కారణం కావచ్చు. ఇప్పుడు మన కర్నూలు రోడ్ యాక్సిడెంట్కు రోడ్డు దగ్గర ఒక స్కూటర్ పడిపోయి ఉండి దాన్ని డ్రైవరు ఆ బస్సు దాని మీదకి వెళ్ళిపోవడంతో కింద లీక్ లోపల మొబైల్ ఫోన్ ఉండడం వల్ల పేరడు. ఇలా ఒక్కొక్క దానికి రీజన్ కావచ్చు. కానీ రోడ్ సేఫ్టీకి ఏంటి ఛాలెంజెస్ అనేది దేశంలో అనేక పరిశోధనలు జరిగాయి. ప్రతి యాక్సిడెంట్ పైన విచారణ జరుగుతుంది, ఒక కమిషన్ వేస్తారు, అది నివేదికలు వస్తాయి, కానీ ఎవడు పట్టించుకున్న పప్పన పడు. దీనికి కారణం ఒకటి రోడ్ క్వాలిటీ అనేది ఒక ప్రధానమైన ఇష్యూ. ఈ ఇష్యూ అనే కాదు, అనేక రోడ్ యాక్సిడెంట్లు మనం గమనిస్తే ఆ రోడ్డు అనేక వంకర్లు తిరుగుతాయి, మనకు కిల్లర్ స్పాట్స్ అని ఉంటాయి. ఈవెన్ హైవేస్ పై కూడా మీకు కిల్లర్ స్పాట్, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి. ఇప్పుడు నిన్న జరిగిన యాక్సిడెంట్ కూడా మీకు పోలీస్ అకాడమీ నుంచి మన్నేగూడ వరకు మధ్యలో అదొక కిల్లర్ స్పాట్ లాగా మారిపోయింది అన్న విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల ఆ ప్లేస్లో ఎక్కువ జరుగుతుంది. దానికి కారణం హైవేలో సరిగా లేకపోవడం, హైవే క్వాలిటీ కావచ్చు, దాని ఒక డైరెక్షన్లో సరిగా లేకపోవడం కావచ్చు, రోడ్డు మరమ్మతులు చేస్తున్నప్పుడు ఆ మరమ్మతులు చేస్తున్న ఇండికేషన్ సరిగా లేకపోవడం కావచ్చు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల రోడ్ అనేది ఒక కండిషన్, ఒక కారణం. రెండవది డ్రైవర్ది ఒక కండిషన్. డ్రైవర్ కండిషన్స్లో డ్రైవర్ మందు తాగి డ్రైవ్ చేయడం. ఇప్పుడు ఇక్కడైతే మందు తాగినట్టు లేదు అని వార్తలు వచ్చాయి, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్. బట్ డ్రైవర్ అన్ట్రైన్డ్, అన్ప్రొఫెషనల్గా ఉండడం. ఇప్పుడు మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ రావడము సులభం, వచ్చిన తర్వాత చాలా ఏళ్ళ పాటు ఎవడు అడిగేవాడు కూడా ఉండడు. సో కానీ స్ట్రిక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రోటోకాల్స్ అమలు అవుతున్నాయా లేవా, పీరియాడిక్ ఎగ్జామినేషన్ అంటే ఆ డ్రైవర్ కండిషన్ అనేది సేఫ్ డ్రైవింగ్కు తగ్గట్టుగా ఉందా లేదా, వీటి ఎక్కడా ఎవరి నిఘా ఉండదు. సో అందువల్ల ది కండిషన్ ఆఫ్ డ్రైవర్, ఆ డ్రైవర్కు సరైన విశ్రాంతి ఉందా లేదా, డ్రైవర్కు 12-20 గంటలు పనిచేయిస్తున్నాడు యజమాని, డ్రైవర్కి ఏదో నిద్ర వస్తే మీకు కొన్నిసార్లు క్లీనర్ నడపడము పెద్ద వాహనాలు అయితే. సో ఇది డ్రైవర్ యొక్క కండిషన్ అనేది రెండవది. మూడవది హై స్పీడ్. ఇప్పుడు టిప్పర్ల మీద చాలా విమర్శలు ఉన్నాయి. టిప్పర్ కారు కొంటాను, టిప్పర్ అంటేనే భయం వేస్తుంది. నేను కారులో వెళ్తున్నప్పుడు నా డ్రైవర్ చెప్తున్నాను, టిప్పర్ ఎక్కడికి వెళ్ళినా వస్తుందంటే నువ్వు కావాలంటే ఆపే, ఆ టిప్పర్ వెళ్ళిపోయినాకపోదాం. ఎందుకంటే టిప్పర్స్ డ్రైవర్స్ చాలా ర్యాష్గా నడుపుతూ, టిప్పర్లు ఇష్టం వచ్చినట్టుగా నడుపుతున్న అనుభవాలు చాలామందికి ఉంటాయి. సో అందువల్ల హై స్పీడ్ అంటే మీకు ఎన్ని లిమిటేషన్స్ పెట్టినా అనేక చోట్ల ఫైన్లు వేస్తున్నారు, వేలకు వేలు. కానీ మన దగ్గర ఎలా స్పీడ్ లిమిట్ వయలేట్ చేయాలని దానిపైనే మీకు డ్రైవర్లు అంటుంటారు ఇక్కడ మా పోలీస్ వాళ్ళు ఉండరు అంటే, పోలీస్ వాళ్ళు ఉంటే భయాన ఫైన్ వేస్తారని స్పీడ్ తగ్గించడమే తప్ప, స్పీడ్ లిమిట్ పెట్టింది మన సేఫ్టీ కొరకు. సో అక్కడ మనము ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండాలి. నా డ్రైవర్ కూడా అంటుంటారు, సార్ ఇక్కడ పోలీసులు ఉండరు సార్, అది పోలీసులు ఉన్నప్పుడు చట్టాన్ని పాటించడం గొప్పతనం కాదయ్యా,
పోలీసులు అవసరం లేకుండా మనం ఉండడం గొప్పతనం అని నేను కోప్పడుతూ ఉంటాను. సో పోలీసులు పలానా చోటే ఉంటారని వీళ్ళకి ముందే తెలుస్తుంటుంది. అందువల్ల ఆ ప్లేసెస్లో మాత్రం స్లో అవుతారు. మళ్ళీ ఆ ప్లేస్ దాటినాక స్పీడ్ పెంచుతారు. స్పీడ్ వాయిలేట్ చేయడం అనేది ఒక హీరో అనుకుంటారు. నాతో పాటు ఒకరు వచ్చినప్పుడు అన్నారు, నిన్ను కూడా అడుగుతారా, మీరు పాపులర్ కదా, మీరు ఎమ్మెల్సీ కదా, నువ్వు కూడా పాటించుంటే కదా స్పీడ్ లిమిట్ అంటే అన్నా అండ్ ఇది ఎక్కడ రాజకీయము అంటే మనకు వెనకాల ప్రెస్ అని రాసుకొని పోలీస్ అని రాసుకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అని రాసుకుంటే మన రూల్స్ పర్మిట్ చేయమనే యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటారు. అయినా మన పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. రోడ్ సేఫ్టీ నామ్స్ మరొకరికే పెట్టారు, కానీ మన దేశంలో వయలేషన్ ఆఫ్ లా ఇస్ ద ప్రివిలేజ్. అంటే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చాలా గొప్ప వాళ్ళుగా ఫీల్ అవుతారు. వాడు లైసెన్స్ కూడా ఉండదు మన దగ్గర, వాడు ఎవడేమన్నాడు కదా, లైసెన్స్ లేనో తీసి లోపలేయాలి. సో లైసెన్స్ లేకుండా డ్రైవర్ ఎందుకు నడుపుతున్నాడు వెహికల్ని. సో ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ స్పీడ్ లిమిట్స్ని ఎన్ఫోర్స్ చేయకపోవడం అనేది కారణం. తర్వాత మీకు ఇమీడియట్గా పట్టుకుని వాళ్ళపైన కేసులు వేయడము, బాధ్యత లేకడం. తర్వాత రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగితే ఎంత వీలైనంత తొందరగా వారిని మెడికల్ ఫెసిలిటీ అందజేస్తామన్నది చాలా కీలకమైంది. మీకు అమెరికాలో చూస్తుంటాం, ఈవెన్ ఎలి అంబులెన్స్లు కూడా వచ్చి హైవేస్లలో యాక్సిడెంట్ అయితే వెంటనే పేషెంట్ని తీసుకెళ్ళిపోతారు. సో మన దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఇప్పుడు కర్నూలు ఇన్సిడెంట్ ఉదాహరణ, ఆడ యాక్సిడెంట్ జరిగి ఆడ మద్యం తీసుకొని బండి నడిపాడని, అతను పడిపోయాక కొంతకాలం వరకు కూడా ఎవరు చూడలేదని అన్నారు. సో హైవే పైన సరిగా లైటింగ్ లేకపోవడం, హైవే పైన సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. తర్వాత వెహికల్ కండిషన్స్. ఇప్పుడు వెహికల్ ఒక దాటితే అప్పుడు మనకి ప్రైవేట్ ట్రావెల్స్ ఇది ఒక మేజర్ ఛాలెంజ్. ఇప్పుడు ఎక్కడో రిజిస్టర్ చేస్తారో ఆ వెహికల్ కండిషన్ సరిగా ఉండదు. వెహికల్ అవుట్డేటెడ్ అయినాక కూడా నడుపుతుంటారు. ఈవెన్ ఆర్టీసీ బస్సులే అవుట్డేటెడ్ అయినాక నడుస్తున్నాయి. ప్రైవేట్ వాహనాలు అయితే ఇవి చాలా ఎక్కువ. దీని కొరకు ఎక్కడో మీకు నార్త్ ఈస్ట్లో రిజిస్టర్ చేయడము, మోటార్ వెహికల్స్ అంతగా పాటించుకునే ప్లేస్లో రిజిస్టర్ చేసి దాన్ని దేశమంతా తిప్పుతూ ఉంటారు. సో అలా వెహికల్ కండిషన్ పైన ఇప్పుడు మీరు గమనించండి, మీరు కర్నూలు ఇన్సిడెంట్ జరిగాక వరుసగా ఆర్టీఏ వారు ఆపి ప్రైవేట్ బస్సుల మీద కేసులు పెట్టారు. అయిపోయింది, 3 రోజులు ముచ్చటారు, 4వ రోజు మర్చిపోయారు. ఇప్పుడు అయిపోయింది ఇక. దీన్ని బట్టి ఇప్పుడు ఆర్టీఏ రైట్స్ అయిపోయినాయి కనుక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ బస్సులు అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయని చెప్తామా? సో మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయ్యేదాకా నిద్రపోతారు. మళ్ళీ యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ ఒక 3 రోజులు టక్ రోడ్డుపైకి ఉదయం 5 గంటలకి ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులను ఆపి తనిఖీ, పలాలు ఇన్ని బస్సుల పైన కేసులు అని ఉంటాయి. తర్వాత మళ్ళీ శరామామూలే 3 రోజులకు. సో ఇప్పుడు 3 రోజులు ఫస్ట్ 2-3 డేస్ కరోనా యాక్సిడెంట్ అయ్యాక ఆర్టీఏ రైడ్ చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కటన్నా చూస్తున్నామా? అసలు ఆ రైడ్ వేసి కేసులు పెట్టిన వాళ్ళకి ఏమైందో కూడా తెలియదు. ఏదో 1000 రూపాయలు 2000 రూపాయలు ఫైన్ వేసి వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. సో కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు వెహికల్ కండిషన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఉండడం. మీకు ఈవెన్ కర్నూలు బస్ గురించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కూడా లేకుండా ఆడ ఏకంగా ఒక సీట్ పెట్టేస్తారు. సో ఇలా అనేక ఫ్యాక్టర్స్ రోడ్ కండిషన్కు కారణం. సో ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవింగ్, బాధ్యతారహితమైన డ్రైవింగ్, కొన్నిసార్లు రేసులు కూడా పెట్టుకుంటుంటారు హైదరాబాద్ నగరంలో అయితే. సో ఇలా నీకు ఒక్క రీజన్ అని చెప్పలేము రోడ్ కండిషన్, రోడ్ సేఫ్టీకి. ఇవి మన వార్తలు వచ్చినప్పుడు విధారకమైన సంఘటన జరిగినప్పుడు చర్చించుకోవడం, తర్వాత చట్టాన్ని రూల్స్ను మళ్ళీ వయలేట్ చేస్తూ వ్యవస్థలు పనిచేస్తూ ఉండడం. ఇది వెరీ వెరీ అన్ఫార్చునేట్, బట్ ప్రతిసారి జరిగే ప్రమాదాలు ఇవి. సరిగ్గా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ మధ్యనే అంటే 3 రోజుల క్రితం తెలంగాణ క్యాబినెట్లోకి అజహరుద్దీన్ వచ్చారు. బట్ ఇప్పటికీ 3 రోజులైనా కూడా ఆయనకు ఎటువంటి శాఖను కేటాయించలేదు. సో హోంమంత్రి అడుగుతూ ఉన్నారు, అజహరుద్దీన్ అనే ప్రచారం జరుగుతోంది సార్. రేవంత్ అయితే మైనారిటీ సంక్షేమ శాఖ మాత్రమే ఇస్తానని చెబుతూ ఉన్నారట. ఈ విషయంలో అజహరుద్దీన్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు, సోనియాను కలవడానికి ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్. ఎందుకు సార్ ఇప్పటి వరకు శాఖను కేటాయించలేదు? ఏం జరుగుతోంది? రకరకాల వార్తలు వస్తున్నాయి, స్పెసిఫిక్గా నేను చెప్పలేను. ఒక వార్త ఏంటంటే ఇప్పుడు ఆయన న్యాయంగా అయితే ఏ శాఖ ఇవ్వాలని ఏమీ లేదు. ఆయన దేంట్లో ఎక్స్పర్టీజ్, క్రీడల్లో ఎక్స్పర్ట్. న్యాయంగా అయితే క్రీడల శాఖ ఇవ్వాలి. ఎందుకంటే క్రికెటర్ కనుక ఆయన క్రీడల శాఖ ఇవ్వడం చాలా కరెక్ట్. ఆయన నాయకత్వంలో
తెలంగాణలో క్రీడల అభివృద్ధి కావడం. అలాగే మైనారిటీ ఇప్పుడు ముస్లిం లేడు గనక మంత్రివర్గంలో మీకు కేసీఆర్ తొలి క్యాబినెట్లో మహిళా సంక్షేమం కూడా జగదీశ్వర్ రెడ్డి నిర్వహించేవాడు గుర్తున్నంత వరకు. సో ఆ మహిళా సంక్షేమం కూడా పురుష మంత్రి నిర్వహించేవాడు, ఎందుకంటే మహిళల మినిస్టర్ ఒక్కరు కూడా ఉమెన్ మినిస్టర్ ఫస్ట్ టర్మ్లో లేరు కనుక. అలాగే మైనారిటీల సంక్షేమ శాఖ కూడా ఇప్పుడు మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల అది వేరే వాళ్ళ చేతిలో ఉంది. అందువల్ల మొదటిసారి అజారుద్దీన్కి ఏ బేసిస్ మీద ఇచ్చారు, ఆయన లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగిన సామర్థ్యం ఉంది, అందువల్ల ఆయనకి ఎక్స్పర్టీజ్ ఉంది కనుక ఆయన మంత్రి పదవి ఇచ్చారా? ఆయన మంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఆయన మైనారిటీ సెక్షన్ నుంచి రావడం, ఆయన క్రికెటర్ కావడం. ఈ రెండే కదా ఆయనకున్న ప్రత్యేకత. ఇంకా వేరే ఆయన ఏమైనా ఫైనాన్స్ రంగంలో ఎక్స్పర్టు, లేదా ఆయన లా అండ్ ఆర్డర్ ఎక్స్పర్టు, లేదా ఇంకో రవాణా రంగ నిపుణుడు, ఆయన పైన మంత్రి పదవి ఇచ్చారా? ఆయన మంత్రి పదవి ఇవ్వడానికి రెండే ప్రాతిపదికను. సో ఆ రెండు ప్రాతిపదికలకు సంబంధించిన శాఖ క్రీడలు, మైనారిటీ వ్యవహారాలు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ఆయన హోంశాఖ అడుగుతున్నాడు, దానికి ఆయన ఒక ప్రెసిడెంట్ చెప్తున్నాడని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయన మీకు కేసీఆర్ క్యాబినెట్లో మహమూద్ అలీ హోంమంత్రిగా ఉన్నాడు కనుక తనకు కూడా ఆ పదవి ఇవ్వాలి అనేది. సో అలా ఉండాలని రూల్ ఏమీ లేదు కదా, కేవలం ఒక్కొక్క క్యాబినెట్ ఒక్కొక్క ప్రెరగేటివ్ బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సీఎం దగ్గరే కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కనుక హోం, విద్య ఇలాంటివి. సో సీఎం దగ్గర ఉన్న శాఖలే ఇవ్వాలి అనేది సీనియర్లు చెప్తున్నారు, ఇతర మంత్రుల దగ్గరకు వెళ్ళి తీసుకొని ఇవ్వకూడదు అని. సో ఆ రకమైన వాదన కూడా ఉంది. అంటే సీఎం దగ్గర ఉన్న శాఖల్లో ఒకటి ఇవ్వాలా, సీనియర్లు ఇతర మంత్రుల దగ్గర ఉన్న శాఖలు ఇవ్వాలని. ఇప్పుడు డిసెంబర్లో మళ్ళీ ఫైనల్ విస్తరణ ఉంటుందని కూడా అంటున్నారు. ఈవెన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొంతమంది మంత్రులకు ఉద్వాసన పత్రికలు నిన్న కూడా వచ్చాయి, 7 పైన అసంతృప్తిగా ఉన్నారు నాయకత్వం అని. సో మరి ఎవరైనా మంత్రివర్గం నుంచి తప్పించి ఎవరికైనా ఇస్తారా? కానీ ఇంకా వేకెన్సీస్ కూడా ఉన్నాయి కనుక సో ఇచ్చినప్పుడు రీషఫల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ హోంమంత్రిత్వ శాఖ కూడా ఎవరికైనా ఇవ్వచ్చు. అది కీలకమైన శాఖ, దానికి అన్ఫార్చునేట్లీ మంత్రి లేకపోవడం హోమ్ అండ్ ఎడ్యుకేషన్ ఒక ఇష్యూనే, కాదని ఎవరు అనడం లేదు. కానీ అందువల్ల అప్పుడు మరి ఆటోమేటిక్గా రీషఫల్ చేసినప్పుడు శాఖలకు కూడా అందులో భాగంగా మారుతారా చూడాలి. బట్ ఏదైనా ముఖ్యమంత్రి ప్రెరగేటివ్, మంత్రులకు శాఖలు కేటాయించడం అనేది చీఫ్ మినిస్టర్ ప్రెరగేటివ్. ఈవెన్ మంత్రులు నియమించుకోవడం కూడా చీఫ్ మినిస్టర్ ప్రెరగేటివ్. అయితే ఒక జాతీయ పార్టీలో అంత ఈజీగా ముఖ్యమంత్రికి ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది క్వశ్చన్. అందువల్ల ఆయన అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఎందుకంటే సోనియా గాంధీ కుటుంబానికి కూడా సన్నిహితులు అజారుద్దీన్ కూడా వచ్చాయి. అందువల్ల తన వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఆయన ఏమైనా అక్కడ ప్రయత్నం చేస్తాడా అనేది ఒక వార్త. కానీ జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఆయన తీసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అజారుద్దీన్ హవా పెరుగుతుంది. చూడండి, నా వల్లనే కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలిచిందని. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సర్వేల వల్ల కూడా తెలుస్తుంది అంటే అజారుద్దీన్ ప్రభావం చాలా మార్జినల్గా మాత్రమే ఉంది అని. ఈవెన్ నన్ను ముస్లిం ఓటర్స్ కూడా, ఎందుకంటే ఆయన ముస్లిం వర్గాల కొరకు పోరాట నాయకుడేం కాదు, వాళ్ళ కొరకు నిలబడ్డ నాయకుడేం కాదు, గల్లీలో ఉన్న నాయకుడేం కాదు. కేవలం ఆయన ఇన్సిడెంటల్లీ ముస్లిం అంతే తప్ప ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎంపీగా ఉన్నాడు. సో అందువల్ల ఆయనకున్న వ్యక్తిగతంగా క్రికెటర్ కావడం వల్ల వచ్చిన పదవే తప్ప ఆయన ఆ మైనారిటీ వర్గాల కొరకు కూడా సేవలు అందించిన వ్యక్తి కాదు కదా. ఆ మైనారిటీ వర్గాల సంక్షేమం కొరకు జీవితం అంకితం చేసిన వారు కాదు. ఆఖరికి మైనారిటీలో క్రీడలు ప్రోత్సహించిన చరిత్ర కూడా పెద్దగా ఏమీ లేదు కదా. సో అందువల్ల అజారుద్దీన్ పొలిటికల్గా హెవీ వెయిట్ ఏం కాదు. ఆయన కాంగ్రెస్ హైకమాండ్తో ఉన్న సంబంధాలు కావచ్చు, ఆయనకున్న ప్రొఫైల్ వల్ల కావచ్చు, ఆయన మంత్రి కాగలిగాడు. అది కూడా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ఏ ముస్లిం ఎమ్మెల్యే లేకపోవడం, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బెటర్గా పర్ఫామ్ చేయకపోవడం, దీనివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్. అందులో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రతిష్టాత్మకం కావడం, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 1,00,000 ఓట్ల ముస్లిం ఓట్లు ఉండడం, గతంలో అజారుద్దీన్ ఇక్కడ పోటీ చేసి సిటీలో తక్కువ మార్జిన్తో ఓడిపోయిన వాడు కావడం, 16,000 ఓట్లతోనే ఓడిపోయారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వచ్చి అజారుద్దీన్ మంత్రి అయ్యాడు. సో దానికి ఆయన ఇప్పుడు శాఖపై కూడా పట్టుబట్టడం అంటే అతిగా ఊహించుకోవడమే అవుతుంది. అంత జూబ్లీహిల్స్ ఫలితం వచ్చాక ఆయన సంగతి తెలిపోతుంది. అప్పుడు ఆయన బలం ఎంత కూడా అర్థమైపోతుంది కదా.
బట్ డెఫినెట్గా మనకు తెలియదు లోపల ఏం జరుగుతున్నది. మీడియాలో వస్తున్న కథనాలు, రాజకీయ వర్గాల నుంచి వస్తున్న వార్తలు అయితే ఆయన హోంమంత్రి కావాలని పట్టుబట్టుతున్నాడు అని మాత్రం వస్తున్నాయి. కారణాలు ఏదైనా ఏదో ఒకటి లేకుండా 3 రోజుల పాటు షాక్ ఇవ్వకుండా ఉండరు. సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 సాయంత్రానికి శాఖల కేటాయింపు జరిగిపోతుంది. మరి ఇప్పటి వరకు ఆయన మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి? మినిస్టర్ ఫర్ జూబ్లీహిల్స్ బైపోల్ అనుకోవాలా? సో అందువల్ల ఆయనకి ఏ శాఖ లేకపోతే ఏ శాఖ అనుకోవాలి? పోనీ పొలిటికల్గా మొదలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ని గెలిపించి ఆ బాధ్యత తీసుకొని అజారుద్దీన్ తర్వాత తనకు కావాల్సిన శాఖ అనుకుంటే కనీసం పొలిటికల్గానే బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. రైట్ సార్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనే అంశం మీద 2 రోజుల క్రితం మీరు మాట్లాడారు కదా సార్. కింగ్ కాదు కింగ్ మేకర్ అవుతుంది అని చెప్పేసి. కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటూ ఉన్నారు సార్ కిషన్ రెడ్డి. బీజేపీనే కింగ్, త్రిముఖ పోటీలో ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కిషన్ రెడ్డి. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏ పార్టీకి అసలు పరీక్ష ఎదురవుతుంది సార్ ఈ ఉప ఎన్నికలో? అంటే ఏ ఎన్నికైనా ప్రతి పార్టీకి పరీక్ష ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాస్తవంగా ఇది కాంగ్రెస్ సీట్ కాదు. 2023లో గెలవలేదు, అంతకు ముందు కూడా గెలవలేదు. అందువల్ల ఇదేమి కాంగ్రెస్ సీట్ కాదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రేపు ఓడినా సమర్థించుకోవటానికి ఉన్న అవకాశం ఏంటంటే ఇది మా సీటే కాదు, సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ది. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేని నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నిక గనక ఆ సింపతి ఫ్యాక్టర్ కూడా ఉంది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ అధికారంలో కాంగ్రెస్ ఉంది. సో ఇక్కడ స్థానిక అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యక్తమయ్యే సంతృప్త అసంతృప్త స్థాయి కూడా జూబ్లీహిల్స్ ఫలితంపై ప్రభావాన్ని చూపక తప్పదు. అందువల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ప్రెస్టీజియస్గా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి స్టేక్స్ ఉన్న సీట్ ఏం కాదు, వాళ్ళు గెలిచిన సీట్ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, హైదరాబాద్లో కాంగ్రెస్ 2023లో బెటర్ పర్ఫామ్ చేయకపోయినా రిలేటివ్లీ జూబ్లీహిల్స్ సీట్లో బెటర్ పర్ఫామ్ చేసింది. అంటే ఓడిపోయినా కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. అందువల్ల కష్టపడితే గెలిచే అవకాశం ఉంటుంది కనుక, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కనుక బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు గెలుచుకున్నాం అనేటువంటి పొలిటికల్ క్రెడిట్ చాలా ఎక్కువ కనుక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. సో మనకు కానీ తెలంగాణలో మనకు స్థూలంగా ఓటింగ్ ప్రక్రియ చూస్తే కాంగ్రెస్ 2023లో గెలిచిన కాంగ్రెస్ వచ్చిన ఓటింగ్ 40% అరౌండ్. 2024 లోక్సభ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ఓటింగ్ అదే 40%. కానీ 2023లో పారుచింది. 2024లో బీజేపీతో సమానంగా 8 సీట్లు గెలుచుకున్నారు. ఏంటి తేడా? తేడా ఒకటే, మీకు త్రిముఖ పోటీ అనేది ఇక్కడ డైమెన్షన్. త్రిముఖ పోటీలో మీరు ఓటింగ్ చూడండి. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 37% బీఆర్ఎస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. ఈ 2 పార్టీలకు కలిపితే 51% ఉంది. కాంగ్రెస్కు 40% వచ్చింది. ఆ 2 పార్టీలకు కలవలేదు కనుక కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యి అధికారంలోకి వచ్చింది. మీకు 2024 లోక్సభ ఎలక్షన్లు తీయండి, కాంగ్రెస్కి అదే 40% నిలబడింది. మీకు 35% బీజేపీకి వచ్చింది, 17% బీఆర్ఎస్కి వచ్చింది. మళ్ళీ అదే 52% సేమ్ చూడండి, 51, 52 సేమ్. మళ్ళీ కాంగ్రెస్కు 40. సో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ కూడా 8 సీట్లు గెలుచుకుంది, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది, బీఆర్ఎస్కి 1 సీట్ రాలే. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది కన్నా ఈ ఓటింగ్ పర్సంటేజెస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే అదనంగా బోనస్, తన 40% ఓట్ బేస్ను కనుక నిలబెట్టుకోకపోతే అది ఇంకా పెద్ద సవాల్ అవుతుంది. చూడండి, 40% ఓటింగ్ కూడా నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీకి అని. సో కాంగ్రెస్ పార్టీకి 2 పరీక్షలు. ఒకటి, అధికారంలో ఉన్నారు కనుక బీఆర్ఎస్ పైన పైచేయి సాధించి తక్కువ మార్జిన్తో ఓడిపోయిన సీటు కనుక బీఆర్ఎస్ నుంచి కనుక ఈ సీటు తీసుకోగలిగితే అది అదనంగా పొలిటికల్ ప్రెస్టేజ్ కాంగ్రెస్ కలిసి వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోయినా తన 40% ఓటింగ్ నిలబెట్టుకోగలిగితే సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 40% వచ్చింది.
పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ఇంత ప్రచారం చేసినా మా ఓటింగ్ మేము నిలబెట్టుకున్నాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు జూబ్లీ ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, మీరు లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అంత ఎక్కువ సీట్లలో డిపాజిట్ కోల్పోయి ఒక్క ఎంపీ సీట్ గెలుచుకోకుండా బీజేపీని 8 సీట్లలో గెలిపించింది అని. ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ను గెలిపిస్తుంది అని ఓపెన్గానే కాంగ్రెస్ నాయకులు ప్రచారం కూడా చేస్తున్నారు. సో అందువల్ల రేపు జూబ్లీహిల్స్లో కూడా ఎన్నిక ఫలితం తర్వాత కూడా ఓటింగ్ ప్యాటర్న్ ఆధారంగా ఈ చర్చ మొదలవుతుంది. అందువల్ల నేను అందుకే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఫలితాన్ని నిర్ణయించే మొదటి ఫ్యాక్టరు బీజేపీ పర్ఫార్మెన్స్ అని చెప్పింది. అందుకే నేను కింగ్ మేకర్ అన్నది. కింగ్ మేకర్ అంటే వేరే పార్టీని కింగ్ చేస్తుందని కాదు. సో బీజేపీకి వచ్చేటువంటి ఓటింగే జూబ్లీహిల్స్ బైపోల్ యొక్క డైరెక్షన్ తెలియజేస్తుంది. మీకు బీజేపీకి కనుక 20% దాటితే కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. బీజేపీకి 25% దాటాయి అనుకోండి, కాంగ్రెస్ గెలవడం ఖాయం. లేదు, బీజేపీకి 10 to 15% మధ్యలోనే ఉందనుకుందాం, సో కాంగ్రెస్ పార్టీ చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఛాలెంజ్ను. సో అందువల్ల బీజేపీకి వచ్చే ఓటింగ్ అనేది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ డిసైడ్ చేస్తుంది. సో ఎందుకు అంటే మీకు త్రిముఖ పోటీకి ఉండేటువంటి క్యారెక్టర్ అది. ఇప్పుడు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే స్పేస్ను వాళ్ళు తీసుకోవాలి. ఆ స్పేసు కాంగ్రెస్ వ్యతిరేక స్పేస్ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో కానీ లోక్సభ ఎలక్షన్లో కానీ లిటిల్ ఓవర్ 50% ఉంది. కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ ఉంది. సో అందువల్ల ఈ ఓటింగ్ ఈ స్పేస్లో కనుక అటు ఇటు మారుతూ ఉంటాయి. సో ఆ కాంగ్రెస్ వ్యతిరేక స్పేస్ లిటిల్ ఓవర్ 50%ను ఏకోన్ముఖంగా పడింది అనుకోండి, కాంగ్రెస్కి అనివార్యంగా ఛాలెంజ్ వస్తుంది. అది డివైడ్ అయింది అనుకోండి, కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. జరిగింది అదే అసెంబ్లీ ఎలక్షన్స్లోనైనా లోక్సభ ఎలక్షన్లోనే జరిగింది అదే. అందువల్ల జూబ్లీహిల్స్లో కూడా బీజేపీకి వచ్చే ఓటింగ్ కీలకం. కానీ అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఛాలెంజ్ తన 40% ఓటింగ్ నిలబెట్టుకోవడం కూడా ఒక పరీక్షే. నిలబెట్టుకుంటే ఒక సమర్థన ఉంటుంది, మాకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే అదే 40% ఓటింగ్ ఎలా వచ్చింది అని. బట్ అయినా అది అసెంబ్లీ ఎలక్షన్స్లో స్టేట్ వైడ్ ఓటింగ్, ఇదేమో కాన్స్టిట్యున్సీ వైడ్. అట్లీస్ట్ లాస్ట్ టైం వచ్చిన ఓటింగ్ నిలబెట్టుకున్న ఆ పర్సంటేజ్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి అదొక పరీక్ష. ఇక బీఆర్ఎస్కి ఏంటంటే సిట్టింగ్ సీట్, ఈ సిట్టింగ్ సీట్లోనే ఓడిపోతే ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలుచుకోలేకపోయారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. హైదరాబాద్ మా అడ్డాని బీఆర్ఎస్ 2023 ఎన్నికల తర్వాత కూడా తన ఫలితాల ఆధారంగా చెప్తూ వచ్చింది. సో అందువల్ల బీఆర్ఎస్కు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే సిట్టింగ్ సీటు పోగొట్టుకుంటే అది బీఆర్ఎస్ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందులో అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ కనుక ఓడిపోతే బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. సో బీజేపీకి ఎక్కువ ఓట్లు రావాలని లేదు. వాస్తవంగా సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. అది లేకపోయినా కూడా బీఆర్ఎస్ కనుక దెబ్బతింటే అపోజిషన్ స్పేస్లో బీజేపీ దూసుకురావటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ అపోజిషన్ స్పేస్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే కూడా బీఆర్ఎస్ ఈ సీట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ డామినేట్ చేసింది, లోక్సభ ఎలక్షన్స్ వచ్చారు బీజేపీ డామినేట్ చేసింది. దాంతో బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ సీట్ రాలే, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, 8 సీట్స్ వచ్చాయి. అందువల్ల అపోజిషన్ స్పేస్లో ఎవరు డామినేట్ చేస్తారన్నది కూడా భవిష్యత్ తెలంగాణ రాజకీయాల కీలకం. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో ఏం అధికారం ఏం మారదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం పడిపోదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అపోజిషన్ స్పేస్ కొరకు జరుగుతున్న పోటీ కూడా ఇది. అందువల్ల బీఆర్ఎస్ తన ఆధిక్యత నిలుపుకోకపోతే లోక్సభ ఎన్నికల అనుభవం వస్తుంది. ఫ్యూచర్లో తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా బీజేపీ ఎదగటానికి కారణమవుతుంది, బీఆర్ఎస్ బలహీనపడటానికి కారణమవుతుంది. ఇక బీజేపీ కనుక డిస్టెంట్ థర్డ్గా ఉండి కనీసం ఒకటి ఇవ్వలేదు అనుకోండి, ఇక అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఇప్పటిదాకా చెప్తున్న కహాని నిజం కాదు. సో మేమే నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చేది, మాదే ప్రధాన పార్టీ, కాంగ్రెస్లో ఓడించగలిగేది మేమే అని చెప్తున్న బీజేపీ వాదన తప్పని తెలుస్తుంది. అందువల్ల ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన పెద్దవాళ్ళు కూడా బీజేపీని విడిపోయే అవకాశం ఉంటుంది. నేను పేర్లు చెప్తే బాగుండదు, కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కు,
కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కు పోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే ఇక బీజేపీ రాష్ట్రంలో పుంజుకోదు అనే భావన కలిగితే, ఎందుకంటే హైదరాబాద్లోనే పుంజుకోకపోతే ఇంకెక్కడ పుంజుకుంటుంది అనే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇది ఒక ప్రధాన అంశం అవుతుంది మీకు. అందువల్ల బీజేపీ కూడా అపోజిషన్ స్పేస్లో స్టిల్ తాను ఒక మేజర్ ప్లేయర్గా ఉండాలి అంటే సెకండ్ ప్లేస్ రావడం తర్వాత సంగతి. బై ఆల్ ఇండికేషన్ సెకండ్ ప్లేస్ వచ్చే ప్రసక్తే లేదు. మీరు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చూస్తారు. ఇప్పుడున్న సర్వేల ఆధారంగా నేను చెప్తున్నాను, అన్లెస్ ఏ మిరాకిల్ టేక్స్ ప్లేస్. కిషన్ రెడ్డి అయితే గెలుస్తారని చెప్తున్నాడు. ప్రతి పార్టీకి ఆ ధీమా ఉండడంలో తప్పలేదు. దేర్ నథింగ్ రాంగ్. ప్రతిసారి మన ప్రిడిక్షనే కరెక్ట్ కావాలని రూల్ ఏమీ లేదు కూడా. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి నేను ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. అందువల్ల నేనేం కాదని అనడం లేదు. కానీ ఇప్పుడున్న సర్వేల ప్రకారం అయితే బీఆర్ఎస్ను దాటి బీజేపీ పోతుంది అనేది ఏ సర్వే చెప్పడం లేదు. అందువల్ల బీజేపీ కనీసం ఒక రెస్పెక్టబుల్ ఓటింగ్ కనుక తెచ్చుకోగలిగితే సో అపోజిషన్ ఫేస్లో తాను కూడా ఒక ప్రధాన ప్లేయర్గా బీజేపీ నిలబడగలుగుతుంది. అందువల్ల అన్ని పార్టీలకు ఇది డెఫినెట్గా పరీక్షా సమయమే. సార్, ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక హామీ, పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ పథకంలో భాగంగా 1,00,000 రూపాయల నగదు, తులం బంగారం ఇస్తాము అని చెప్పి. సో ఇప్పుడు ప్రతిపక్షాలు దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి సార్. రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్లో జరిగిన ఒక ప్రోగ్రాంలో కూడా పొన్నం ప్రభాకర్ ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారు అన్నది ఒకసారి విందాం సార్. ప్రధానమైనటువంటి 2,500 రూపాయలు ఇష్యూ కావచ్చు, పెన్షన్ ఇష్యూ, బంగారం కావచ్చు. తులం బంగారం సరే, అప్పుడు సందర్భం ఇప్పుడు తులం బంగారం ఆనని ప్రకటించినాడు 50,000, అది 1,50,000 కాంగ్రెస్ అధికారంలో మేము ఇచ్చిన వాగ్దానాలలో అన్ని కూడా పూర్తి చేస్తాము. సమయం తీసుకుంటూ 2 సంవత్సరాలు అయిపోయింది. సార్, ఇలా టిఆర్ఎస్ పార్టీ వాగ్దానాల గురించి మీరు దయచేసి వాళ్ళు ప్రధానమైనటువంటి 2,500 రూపాయలు ఇష్యూ కావచ్చు, పెన్షన్ ఇష్యూ, బంగారం కావచ్చు. తులం బంగారం సరే, అప్పుడు సందర్భం ఇప్పుడు తులం బంగారం ఆనని ప్రకటించినాడు 50,000, అది 1,50,000 కాంగ్రెస్ అధికారంలో. రైట్ సార్, మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తూ ఉన్నారు సార్, 2023 సెప్టెంబర్ ఆ టైంకి తులం 50,000 సార్. ఇప్పుడేమో 1,50,000 అంటున్నారు. 1,50,000 కాదు కానీ 1,25,000 ఉంది. మరి ఇప్పుడు రేటు పెరిగింది కదా, మేము ఇవ్వలేకపోతూ ఉన్నాం అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమన్నా అర్హతలో ఇవ్వచ్చు కదా. సో చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. నిజమే, మీరు అనుకున్నప్పుడు 50,000 ఉంది. 50,000 ఉన్నప్పుడు తులం బంగారం ఇద్దామని అనుకున్నారు. ఇప్పుడు 50,000 లేదు, 1,20,000 అయింది. అరతులం ఇవ్వండి. అరతులం కన్నా కాస్త తక్కువ వస్తుంది లేండి. 40 గ్రాములు ఎక్కువ, 4 గ్రాములు వస్తుంది ఇవ్వండి. మీకు ఎన్ని గ్రాములు 2 గ్రాములు ఇవ్వండి 50,000కు. అది ఇచ్చి మిగతాది బిడ్డ రేపు మళ్ళీ బంగారం రేటు తగ్గినాక ఇస్తామని చెప్పండి, అయిపోతుంది కదా. సో మేము అనుకున్నప్పుడు చాలా 50,000 ఉంది. ఇంత భారీగా బంగారం ధరలు పెరుగుతాయని కాంగ్రెస్ పార్టీ కాదు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఈ ఇయర్లోనే 57% పెరిగింది, నిజం అది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించిన దానికన్నా బంగారం రేట్లు ఎక్కువ పెరిగాయి కనుక ఆ 50,000కి వచ్చేటువంటి అరతులం కాస్త తక్కువ వస్తుంది. అరతులానికి అరతులం బంగారం ఇచ్చి మిగతాది బిడ్డ మీకు అందరికి ఇస్తా, నేను కావాలంటే బాండ్ రాసిస్తాం, మళ్ళీ బంగారం ధరలు తగ్గినప్పుడు ఇస్తామని చెప్పండి, అయిపోతుంది కదా. సో అందువల్ల అది కారణం కాదు. రాజకీయ పార్టీలు ఇలా చెప్తూనే ఉంటాయి హామీలు. ఇప్పుడు మీకు ఇండ్ల పథకం వచ్చినప్పుడు ఇదే చదివింది. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవి అని అడిగినప్పుడల్లా ఇంకో ఇన్ని కట్టినాం, కానీ హైదరాబాద్లో ల్యాండ్ రేట్ ఎక్కువ, మాకు ఏం చేయాలి, నేను అంత కట్టలేమని అప్పుడు వాళ్ళు సమర్థించుకున్నాను. అలాగే నిరుద్యోగ భృతి పైన ఇలాంటి సమర్థనలు వచ్చాయి. ప్రతి రాజకీయ పార్టీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయదు. మీకు కొన్ని ఎన్నికల్లో హామీ ఇవ్వని కూడా అమలు చేస్తుంటారు. ఇదొక రొటీన్ ప్రాసెస్. సో ఇక ప్రతిపక్షాలని ప్రశ్నిస్తూ ఉంటాయి. సో అందువల్ల దాన్ని పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. మన దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయాన్ని ఇచ్చేటువంటి హామీల అమలు పైన చట్టబద్ధమైన నిఘా లేదు, ఉండడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మాట అన్నాడు, నేను లంక బిందెలు అనుకున్నా, కానీ వాడ తీస్తే ఏం లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని. సో అందువల్ల రాజకీయ పార్టీలకు ఆర్గ్యుమెంట్ ఉంటాయి.
మీరు ఇంత అప్పులు చేస్తారని అనుకోలేదు, ఎకానమీ ఇంత బ్యాడ్ చేశారని అనుకోలేదు అని కూడా అన్నాడు. సో చాలా డిమాండ్ కూడా ఉంది దేశంలో. ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఉండాలి. రాజకీయ పార్టీలు ఇలా బాధ్యతారహితంగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తుంటారు. ఎన్నికలు గెలిచిన తర్వాత హామీలను అమలు చేయరు అని వాటిని నిలదీసేటువంటి పౌర సమాజ వ్యవస్థలను ఉండాలి. స్వతంత్రమైన మీడియా ఉండాలి. మీడియా స్వతంత్రంగా లేదు. రాజకీయ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంత బలంగా లేవు. డెమోక్రటిక్ అకౌంటబిలిటీ మన దేశంలో చాలా వీక్. కోర్టులు దీన్ని టేకప్ చేసుకొని ప్రభుత్వాలపైన చర్యలు తీసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా కోర్టులు ఏమీ చేయలేని పరిస్థితి ఏళ్ళ తరబడి నడుచుకుంటూ పోతుంది కదా. అందువల్ల ఇది అల్టిమేట్గా ప్రజా కోర్టులోనే తేలాల్సిన అంశం. కోర్టులోనే ఏం చెప్తాయి, రాజ్యాంగ ఉల్లంఘన కాదు, చట్ట ఉల్లంఘన కానప్పుడు మేము ఏం చేయాలి? నిజంగానే ఒక 4 హామీలు అమలు చేయరు. ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటాయా? పోనీ హామీలు అమలు చేయలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే అధికారం గవర్నర్కి ఇద్దామా? ఇస్తే గవర్నర్లు ఏమున్నారు, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలన్నింటినీ రద్దు చేస్తారు. వెంటనే కేంద్రంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ హామీ అమలు చేయలేదు, ఆ హామీ అమలు చేయలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తూ పోతుంటారు. దాన్ని అంగీకరిద్దామా? అందువల్ల ఆచరణలో దీన్ని ప్రజలే నిర్ణయించాలి. ప్రజలకు కూడా ఏంటి, ఇక అన్ని ఎలాగూ చేయరు, కొన్ని చేసినా చాలు అనే భావనలో ప్రజలు ఉన్నారు. ప్రజలు అలా ఉంటారని భావించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే కాదు, రాజకీయ పార్టీలు కాడికి ఎక్కువ హామీలు ఇస్తూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే సుల్తాన్ బజార్ మార్కెట్ లాగా. సుల్తాన్ బజార్లో 500 రూపాయల వస్తువును 100 రూపాయలకు అడుగుతారు. ఆఖరికి 150కే ఇస్తారు. 100కి ఇచ్చినా కూడా 50 అడుగుతూ ఇస్తారు, ఇచ్చేవారేమో అనే అనుమానంతోనే పోతాడు, ఎప్పుడు సంతృప్తి చెందడు. సో మరి 500 చెప్పాడు, 100కి ఇచ్చాడు కదా, చాలా తక్కువగా ఇచ్చింది అనుకోరు. సో ఇంకా 50కైనా వచ్చేమో అనే అనుమానంతో బయటకేస్తూ ఉంటారు. సో అందువల్ల ప్రజలకు కూడా ఏంటంటే రాజకీయ పార్టీలు ఎలాగో అన్ని హామీలు అమలు చేయరు, చేసిన మేరకైనా చాలని వాళ్ళు అనుకుంటారు. రాజకీయ పార్టీలు ఏమంటే ప్రజలు ఎలాగో అలా అనుకుంటారు కనుక 20 హామీలు ఇస్తే ఒక 5-10 అమలు చేస్తే సంతృప్తి పడతారు అని పార్టీలు అనుకుంటాయి. అందువల్ల దీనికి ఇక్కడ సొల్యూషన్ లేదు. అల్టిమేట్గా ఆ హామీలు అమలు చేయనప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదే ఇండికేషన్ అవుతుంది. కొన్నిసార్లు ప్రజలు కొన్ని హామీలు అమలు కాకపోయినా పట్టించుకోకపోవచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు ఇది అయ్యేది కాదు అని. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఏ పథకాన్ని, ఏ హామీని ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు, ఆ హామీ అమలు చేయకపోతే ప్రజలు ఎంత తీవ్రంగా రియాక్ట్ అవుతారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాల కల్పన పైన ప్రతి ప్రభుత్వము 8 లక్షల ఉద్యోగాలు, కోట్ల ఉద్యోగాలను ప్రామిస్ చేస్తూనే ఉంటారు. అల్టిమేట్గా అది అడిగినప్పుడు ఏం చెప్తారు, మోడీ గారు చెప్పలేదు ఆ జీనియస్లో, పకోడీలు వేసుకుంటున్నారు ఈ జీటీవీ ఆఫీస్ ఎదురుగా, అది రోజ్గార్ కాదా అన్నాడు. సో మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే ఇంకోవాడు పకోడీలు వేసుకున్నది కూడా నేను కల్పించిన ఉద్యోగమే అన్నాడు. సో రాజకీయ పార్టీ అది ఇప్పటికీ కూడా మీకు జీనియస్లో దొరుకుతుంది, జీటీవీలో కొట్టండి, సో మీకు దొరికిపోతుంది. సో అందువల్ల రాజకీయ నాయకులు వాళ్ళ సమర్థనలు వాళ్ళకి ఉంటాయి కదా. అందువల్ల ఏ పథకమైనా పూర్తిగా అమలు చేయడం అనేది రాజకీయ పార్టీలు చేయవు. మనలాంటి వాళ్ళు అమలు చేయగలిగిన హామీలు ఇవ్వండి, ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అంటాం. కానీ ఒక స్ట్రాంగ్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ లేనప్పుడు ఈ రకమైన పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే పెంటగాన్కు ఆర్డర్స్ జారీ చేశారు, అణ్వాయుధ పరీక్షలు జరపాలి అని చెప్పేసి. దీన్ని సమర్థించుకుంటూ సిబిఎస్ వార్తా ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు, రష్యా అలాగే ఉత్తర కొరియా మాత్రమే కాదు, పాకిస్తాన్ అండ్ చైనా ఈ 2 దేశాలు కూడా, ఈ 4 దేశాలు కూడా అణ్వాయుధ పరీక్షలు చేస్తూ ఉన్నాయంటూ ట్రంప్ సంచలన విషయాన్ని బయటపెట్టిన పరిస్థితి. ఒకసారి ట్రంప్ ఏమన్నారు బయటపెట్టండి. I'm saying that we're going to test nuclear weapons like other countries do, yes. But the only country that's testing nuclear weapons is North Korea. China and Russia are not. Russia's testing nuclear weapons. My understanding... And China's testing them too, you just don't know about it. That would be certainly very newsworthy. My understanding is what Russia did recently was test essentially the delivery systems for nuclear weapons, essentially missiles, which we can do that, but not with nuclear weapons. Russia's testing and China's testing, but they don't talk about it. You know, we're a open society. We're different. We talk about it. We have to talk about it because otherwise you people are going to report. They don't have reporters that are going to be writing about it. We do. No, we're going to test because they test and others test. And certainly North Korea's been testing. Pakistan's been testing.
Not nuclear weapons, is my understanding. North Korea has, but not nuclear They don't weapons. go and tell you about it. And, you know, as powerful as they are, this is a big world. You don't necessarily know where they're testing. They test way underground where people don't know exactly what's happening with the test. You feel a little bit of a vibration. They test and we don't test. We have to test. And Russia did make a, you know, little bit of a threat the other day when they said they were going to do certain forms of a different level of testing. సార్ ట్రంప్ చెప్తూ ఉన్నారు సార్, రష్యా టెస్టింగ్, నార్త్ కొరియా టెస్టింగ్, చైనా టెస్టింగ్, ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో టెస్టింగ్ అని చెప్పేసి. ఏంటి సార్ ఇన్ని దేశాలు అణ్వస్త్ర పరీక్షలు చేసుకుంటూ పోతే ఏంటి పరిస్థితి? ఎందుకు సార్ ఈ దేశాలన్నీ అణ్వస్త్రాలని సముపార్జించుకోవడానికి పోటీ పడుతూ ఉన్నాయి? దానికన్నా మనకు ముఖ్యమేంటి అంటే పాకిస్తాన్ అణుపరీక్షలు జరిపాడు. ఇతర దేశాలన్నీ అణుపరీక్షలు జరిపినా మనకి ఇమీడియట్ థ్రెట్ ఉండదు. అఫ్ కోర్స్ చైనా కొత్తగా అణుపరీక్షలు జరపాల్సిన అవసరం లేదు. మన దేశానికన్నా కూడా చాలా ఎక్కువ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశం చైనా, ఇండియాతో పోలిస్తే. సో ప్రధానంగా మనకు పాకిస్తాన్కు మధ్య పోలిక ఉంటుంది. ఎందుకంటే మనము 1974లో తొలిసారి అణుపరీక్షలు జరిపాము, 1998లో రెండవసారి జరిపాము. అప్పుడు వెంటనే పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు జరిపింది. 1974లో అణుపరీక్షలు జరిపినప్పుడే ఇండియాలో అమెరికా రాయబారి, ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్న సమయంలో భారతదేశంలో అమెరికా రాయబారి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, మీరు అణుపరీక్షలు జరిపి పాకిస్తాన్పై ఆధిక్యత సంపాదించామని అనుకుంటున్నారు, కానీ రేపు పాకిస్తాన్ కూడా ఆయుధాలు అణుపరీక్షలు జరిపి థర్స్డే లోపు మాకు కాశ్మీర్ ఇచ్చేయండి, లేకపోతే ఫ్రైడే రోజు స్వర్గంలో కలుద్దాం లేదా నరకంలో కలుద్దాం అంటారు. దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద సిచ్యువేషన్ అని చెప్పి అమెరికా రాయబారి, ఆ రోజుల్లో చాలా ఫేమస్ రాయబారి అతను, ఆయన ఆ రోజే హెచ్చరించారు. అన్నట్టే 1998 భారతదేశ అణుపరీక్షలు జరిపాక పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు జరిపింది. సో భారతదేశం అణుపరీక్షలు జరపడానికి పాకిస్తాన్ పరీక్షల వరకు తేడా ఉంది. ఎందుకు అంటే భారతదేశంలో అణువస్త్రాలు అణు కార్యక్రమం అనేది ఒక డెమోక్రటిక్ ప్రభుత్వ చేతిలో ఉంటుంది. ప్రాపర్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ప్రాపర్ అండ్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ లేకపోతే చాలా ప్రమాదం. పిచ్చోని చేతిలో కత్తి ఉంటే ఏమవుతుంది అని మనం సామెత ఉంటుంది. ఆ పాకిస్తాన్ అంటే ఒక దివాలా కోరు దేశం చేతిలో, ఒక ఫెయిల్డ్ స్టేట్లో, ఒక ఫ్లాడ్ స్టేట్లో అణ్వస్త్రాలు ఉంటే ఏమవుతుంది అనేది ప్రపంచానికి ఎంత ప్రమాదం. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతుంది, ఐఎస్ఐ నడుపుతుంది. సైన్యము ఐఎస్ఐలో జిహాదీ శక్తులు పీకల దాకా ఉన్నాయి. అలా అసీం మునీరే ఒక పెద్ద జిహాదీ స్వభావం కలిగిన వ్యక్తి. సో అందువల్ల రేపు తీవ్రవాదుల చేతుల్లోకి గనక అణ్వస్త్రాలు వెళితే న్యూక్లియర్ టెర్రరిజం అనే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ RDX లాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను తీవ్రవాదులు వాడుతున్నారు. రేపు అజ్యూమింగ్ లష్కర్ ఈ తోయిబా చేతికో, జైషీ మహమ్మద్ చేతికో, మరో తీవ్రవాద సంస్థ చేతుల్లోకో అణుబాంబులు వెళ్ళి, అణుబాంబుల తయారీ పరిజ్ఞానం వెళ్ళింది అనుకోండి, ఎంత ప్రమాదకరం. తర్వాత పాకిస్తాన్ లాంటి ఒక ఉన్మాదపూరిత దేశం చేతిలో అణ్వస్త్రాలుంటే ఎంత ప్రమాదకరమో ఇటీవల అసీం మునీర్ అమెరికా పర్యటన సందర్భంగా అన్న వ్యాఖ్యలు మనకు గుర్తు చేస్తున్నాయి. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేమే పడిపోయే పరిస్థితి ఉంటే సగం ప్రపంచాన్ని కూడా పడేస్తామన్నాడు. అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు భారత్కు మాత్రమే ప్రమాదం కాదు, యావత్ మానవాళికి కూడా ప్రమాదము అనేది అసీం మునీర్ స్టేట్మెంట్ బట్టి తెలుస్తుంది. మూడవది, ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. సో దాని నాటో తరహా రక్షణ ఒప్పందం. అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే, ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం కూడా తమపై దాడి జరిగినట్టుగా భావిస్తాయి. అంత ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ మినిస్టర్ని అడిగారు, మరి దీన్ని బట్టి సౌదీ అరేబియాకు పాకిస్తాన్ అణ్వాయుధాల రక్షణ కూడా ఉంటుందా అంటే ఉంటుంది అని పాకిస్తాన్ మంత్రి చెప్పాడు. అంటే మరి పాకిస్తాన్ సౌదీ అరేబియాకు ప్రాతిపదిక ఏంటి ఈ రక్షణ ఒప్పందానికి అంటే, మీరు సౌదీ పాకిస్తాన్ జాయింట్ స్టేట్మెంట్ చూడండి, ఇస్లామిక్ సాలిడారిటీ అన్నారు. అంటే అర్థం ఏంటి, పాకిస్తాన్ ఒక్కటే ఇస్లామిక్ ప్రపంచంలో
ఇప్పటికీ అణ్వాయుధాలు ఉన్న దేశం. ఇరాన్ అణు కార్యక్రమం పైననేమో అమెరికా ఇన్ని ఆంక్షలు పెడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్కు ప్రమాదం గనక, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఇజ్రాయెల్కు ప్రమాదం గనక, ఇజ్రాయెల్ ఆధిపత్యం మిడిల్ ఈస్ట్ పైన ఉండాలి గనక ఇరాన్ పైన ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. ఇరాన్ పైన ట్రంప్ అయితే యుద్ధమే చేశాడు ఈ మధ్య. కానీ మరి పాకిస్తాన్ అణ్వాయుధాల సంగతి ఏంటి? అది ఇజ్రాయెల్కి ప్రమాదం కాదా? ప్రపంచానికి ప్రమాదం కాదా? అది ఇస్లామిక్ దేశాలన్నిటికీ తామే అండగా న్యూక్లియర్ అంబ్రెల్లాగా ఉంటాము అని పాకిస్తాన్ ఫోజులు కొడుతోంది కదా. అంటే ఎంత ప్రమాదక్రమం పాకిస్తాన్ చేతిలో ఉండే అణ్వాయుధాలు ఈవెన్ అమెరికాకు కూడా ప్రమాదకరం. ఎందుకంటే అమెరికా ప్రాణాలు తీసిన ఒసామా బిన్ లాడెన్ కాపాడేది పాకిస్తాన్ కదా. మీకు అమెరికాకు బిన్ లాడెన్ ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అమెరికాపై ఆ స్థాయిలో దాడి చేశాడు కదా. అతనికి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్ కదా. అందువల్ల పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు ప్రపంచానికి మానవాళికి అమెరికాకు కూడా ప్రమాదం. అన్ఫార్చునేట్లీ అమెరికా దాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ట్రంపే అంటున్నాడు కదా పాకిస్తాన్ అణు పరీక్షలు జరుపుతున్నాడని. మరి ఎందుకు అమెరికా ఆంక్షలు విధించడం లేదు? ఇప్పుడు ఇరాన్ ఆయుధాలు తయారు చేస్తుంది అనే కారణం చెప్పి ఇరాన్ పైన ఇన్ని ఆంక్షలు పెట్టారు. ఇరాన్ నుంచి చమురు కొనవద్దని ఆంక్షలు పెట్టారు. భారతదేశం కూడా ఇరాన్ నుంచి చమురు కొనడం మానేసింది. ఉత్తర కొరియా పైన ఇన్ని ఆంక్షలు పెట్టారు. మరి పాకిస్తాన్ మీద ఎందుకు ఆంక్షలు పెట్టదు అమెరికా? ఎందుకు ట్రంప్ ప్రభుత్వము? సో ట్రంపే చెప్తున్నాడు పాకిస్తాన్ ఇంకా అణు పరీక్షలు జరుపుతోందని. గతంలో జరిపింది కాదు, ఇంకా జరుపుతోంది. అలాంటప్పుడు పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టాడు? దీనికి కారణం ఏంటి? పోనీ చైనా పైన పెట్టలేదు, రష్యా పైన పెట్టలేదు అంటే అవి పెద్ద దేశాలు, అది కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. పాకిస్తాన్ పైన పెట్టడానికి ఏంటి ఇబ్బంది? పైగా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తున్నాడు. అసలు పాక్ అణు కార్యక్రమమే అమెరికా సహకారంతో డెవలప్ అయింది. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారము అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందుతున్న దేశాలకు సైనిక సాయం చేయకూడదు. ప్రెస్లర్స్ అమెండ్మెంట్ అని దానికి చాలా చట్టాలు ఉన్నాయి. దానికి హ్యాంక్ బ్రౌన్ సవరణ అని చెప్పి వన్ టైం వేవర్లు ఇచ్చి అమెరికా అధ్యక్షులు సర్టిఫికెట్లు ఇచ్చి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నా కూడా పాక్ సైనిక సాయం చేసింది అమెరికా. సో అందువల్ల ఇవాళ పాకిస్తాన్కు అన్ని రకాలుగా ఆయుధ సాయం చేస్తూ పాకిస్తాన్ పైన ఏ ఆంక్షలు విధించినప్పుడు అమెరికన్ హిపోక్రసీ అర్థమవుతుంది కదా. 98లో మనం అణు పరీక్షలు మనపైన ఆంక్షలు పెట్టారు. 1974లో మన అణు పరీక్షలతో మనపైన ఆంక్షలు పెట్టారు. మరి పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టారు? నిజంగానే అమెరికా కనుక అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టాలనుకుంటే పాకిస్తాన్ పైన పెట్టాలి కదా. అంటే ఇరాన్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఎంత హిపోక్రటిక్ అర్థమవుతుంది కదా. నార్త్ కొరియా విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఎంత హిపోక్రటిక్ ఈ ఒక్క స్టేట్మెంట్తో అర్థమైపోతుంది కదా. అందువల్ల పాకిస్తాన్ అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశం, స్ట్రాటజిక్ అలై కనుక, నమ్మిన బంటి కనుక అమెరికాకు పాకిస్తాన్ అవసరం ఉంది కనుక పాకిస్తాన్ విషయంలో అన్నీ రాజబాటే. ఎందుకంటే ట్రంప్ లవ్స్ పాకిస్తాన్, అమెరికా లవ్స్ పాకిస్తాన్ కనుక ఇది భారతదేశానికి అర్థం కావాల్సింది. ఇంత ప్రమాదకరమైన స్థాయిలో అణ్వస్త్ర పాకిస్తాన్కు కారణమైన దేశం పట్ల మనం ఎలా ఉండాలి? అమెరికా, చైనాలే పాకిస్తాన్కు పెద్ద మిలిటరీ అలైస్. అందులో అమెరికా అధ్యక్షుడే చెప్తున్నాడు ఇది. మరి వాట్ షుడ్ ఇండియా డూ? అందువల్ల ఇండియా తన విధానాలను అనుసరించే సమయంలో ఏ రకమైన వైఖరి తీసుకోవాలనడానికి ఇది ఒక ఉదాహరణ కదా. సార్, ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఐటీ ఉద్యోగాల కోతను అమెరికాలో మనం చూస్తూ ఉన్నాం కదా సార్. ఇప్పుడు రీసెంట్గా ట్రక్ డ్రైవర్లు కూడా ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. ఇంగ్లీష్ పరీక్షలో విఫలమైనందుకు 7,000 మంది ట్రక్ డ్రైవర్లు ఉద్యోగాలు అక్కడ పోయాయి సార్. సో ఎక్కువ ఎఫెక్ట్ భారత సంతతికి చెందిన డ్రైవర్ల మీద పడుతుందట సార్. ఏంటి సార్, అమెరికాలో పని చేయాలంటే, అంటే ట్రక్ డ్రైవర్లుగా పనిచేయాలంటే ఇంగ్లీష్ టెస్ట్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని చెప్పేసి అక్కడ రూల్ పెట్టారట సార్. ఏంటి సార్ ఈ ఆంక్షలు ఏంటి? అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లేదన్న కారణాన జూన్ నుంచి, ముఖ్యంగా జూన్లో 1,500 మందిని తొలగించారు. తర్వాత మళ్ళీ కొన్ని వేల మంది తొలగించారు. ఇప్పుడు తాజాగా 7,000 మందిని తొలగించారు. ఒబామా ప్రభుత్వ హయాంలో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనే అంశాన్ని ఆధారంగా డ్రైవర్లను తొలగించకూడదు అనేటువంటి విధానాన్ని అనుసరిస్తే ఇప్పుడు కేవలం ఇంగ్లీష్ రాదు అనే పేరిట, ఇంగ్లీష్ సరిగా రాదనే పేరిట డ్రైవర్లను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
కానీ అది నిజంగా ఇంగ్లీష్ అనేదా కారణము అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. డెఫినెట్గా భారత సంతతికి చెందిన వారిపైన ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఒక అంచనా ప్రకారము మీకు అమెరికాలో ఉన్నటువంటి కమర్షియల్ వెహికల్ డ్రైవర్ల ప్రకారము ఇంకా నియర్లీ 2 lakh ఉంటారు, 1,95,000 దాకా ఉంటారని. అందువల్ల ఇప్పుడు 7,000 మంది ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళు కూడా గణనీయంగా భారతీయులు ఉంటారు. అందులో సిక్కులు, పంజాబీస్ ఉంటారు. సో మీకు పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన వారు ప్రధానంగా ఈ ట్రక్ డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎలాగైతే మన తెలుగు వాళ్ళు ఉంటే డాక్టర్లు ఉంటారు, ప్రధానంగా ఐటీ ఉద్యోగులు ఉంటారు. అంతకు ముందు తరం అయితే డాక్టర్స్ ఉంటారు. మీకు ఎర్లీ తరం డాక్టర్స్. ఇప్పటి వాళ్ళు మీరు అడిగితే 70-80% మీకు ఐటీ రంగంలోనే కనబడతారు, టెక్నాలజీ రంగంలోనే కనబడతారు. సో అలా మీకు గుజరాతీ వాళ్ళు వ్యాపారాలు ఉంటాయి, బిజినెస్ మెన్ ఉంటారు. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు మీకు ఘనాలో టాప్ సూపర్ మార్కెట్ చైన్లు కూడా మన గుజరాతీల్లో ఉంటుంది. అలాగే పంజాబ్, హర్యానాలు ముఖ్యంగా సిక్కులు డ్రైవర్లుగా అమెరికాలో పనిచేస్తూ ఉంటారు. సో అందువల్ల వాళ్ళపైన ఇది ప్రధానంగా ప్రభావం పడుతుంది. ట్రంప్ ప్రభుత్వ వాదన ఏంటంటే వారు కస్టమర్లతో సరిగా కమ్యూనికేట్ కాలేరు, అధికారులతో సరిగా ఇంటరాక్ట్ కాలేరు, సైన్స్ సరిగా అర్థం కావు వారికి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లేకపోతే సరిగా రికార్డులు మెయింటైన్ చేయలేరు అన్నది ఆరోపణ. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ట్రక్ డ్రైవర్లు ట్రక్కులు నడుపుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇటీవల భారతీయులు ఇతర ఫారిన్ డ్రైవర్స్ ట్రక్కులు నడిపిన చోట యాక్సిడెంట్లు అయ్యాయి కనుక మేము ఈ కండిషన్ పెడుతున్నామని. ఇది ఇండియన్స్కే కాదు, ఇప్పుడు మెక్సికన్స్ ఉంటారు, వాళ్ళు ప్రధానంగా స్పానిష్ వాళ్ళ లాంగ్వేజ్. సో మీకు స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంటే వారికి కూడా రేపు ఈ ప్రమాదం ఉంటుంది, ఇంగ్లీష్ రాదు అని. సో అందువల్ల మీకు వైట్ అమెరికన్స్ ట్రక్ డ్రైవర్లుగా ఉద్యోగం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో చెప్పేదేమో ఇప్పుడు ఐటీ రంగంలో ఏం వాదన చెప్తున్నాడు, మీరు దీనివల్ల వైట్ అమెరికన్స్ ఉద్యోగాలు కోల్పోతున్నారు, వాళ్ళ వేతనాలు డిప్రెస్ అవుతున్నాయి, అందువల్ల ఈ ఫారినర్స్ వచ్చే యాంటీ ఇమిగ్రేషన్ డిమాండ్ పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడైతే ట్రక్ డ్రైవర్లుగా వైట్ అమెరికన్స్ ఎంతమంది పనిచేస్తారు అందరికీ తెలుసు చేయరని, అయినా కూడా అక్కడ కూడా కనీసం పెడుతున్నాడు. అంటే అసలు ఉద్దేశం ఏంటంటే యాంటీ ఫారినర్ హిస్టీరియా క్రియేట్ చేసి, అంటే సమాజంలోనే ఒక వర్గం శత్రువుగా చూపెట్టి మెజారిటీ ప్రజల మనోభావాల్ని అట్రాక్ట్ చేయాలి. ఇది లక్ష్యం. ఇది రైట్ వింగ్ పాలిటిక్స్ దేశం ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి. సమాజంలోనే మీ అండ్ అదర్, సమాజంలోనే ఒకరిని శత్రువుగా చూపెట్టాలి. ఇప్పుడు మన ఇండియాలో, భారతదేశంలో జరుగుతున్న మనకు తెలుసు కదా. సో ముస్లిమ్స్ను ఒక శత్రువుగా చూపెట్టి హిందూ మొబిలైజేషన్ కొరకు పనిచేయడం, హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసి మెజారిటీ ఓటర్లను సమీకరించడం. సో అలాగే అమెరికాలోనైనా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇలా అన్ని దేశాల్లో కూడా క్సినోఫోబియా అంటారు, విదేశీయులు, ఫారినర్స్ ప్రమాదం తెచ్చి పెడుతున్నారు, మనకు దెబ్బతీస్తున్నారని ఒక భయాన్ని క్రియేట్ చేసి తన ఓటింగ్ లాబీని నిలబెట్టుకోవడం ట్రంప్ ఉద్దేశం. ఎందుకంటే ట్రంప్ వైట్ రేసిస్ట్ అమెరికన్ ఓటు ఆధారంగా కన్సాలిడేట్ అయ్యాడు. కన్జర్వేటివ్, రిపబ్లికన్, క్రిస్టియన్ ఐడెంటిటీతో కూడిన ఒక మతవాద, మితవాద, శ్వేత జాతి దురహంకార ఓటరు ట్రంప్కు బేస్. సో వైట్ రేసిస్ట్ ఓటర్లను, వైట్ రేసిస్ట్ భావాల వల్ల ట్రంప్ లాభపడ్డాడు. సో అందువల్ల ఇప్పుడు భారతదేశంలో ఏ రకమైన ధోరణి ఉందో అక్కడ కూడా అదే ధోరణి, మీరు యూకేలో కూడా అదే ధోరణి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో వన్ నేషన్ పార్టీ అని ఉంటుంది, అంటే ఇంగ్లీషు వైట్ వారే మాత్రమే రాజకీయాల్లో ఉండాలి అంటారు. సో బ్రిటన్లో మీకు ఏకంగా దాడులు కూడా జరిగాయి. సో ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ పాలిటిక్స్ ఎక్కడైనా కూడా సామరస్యము, సమైక్యత, ఇంక్లూజివ్ సొసైటీ, డైవర్సిటీని గౌరవించడం, వీటికి కాకుండా సమాజంలో ఉండే సోషల్ ఫాల్ట్ లైన్స్ను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం అనేది ఒక ఎత్తుగడగా చేస్తూ ఉంటాయి. అందులో బాగానే ఇప్పుడు ట్రక్ డ్రైవర్ల మీద పడుతున్నాడు. సో ఐటీ ఉద్యోగుల నుంచి ట్రక్ డ్రైవర్ల వరకు రియాలిటీలో వీళ్ళు అమెరికన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే, అమెరికన్ ఎకానమీకే నష్టం చేసిన వాళ్ళకి కారు. ఇప్పుడు హైటెక్ రంగాల్లో వచ్చి అమెరికన్ ఎకానమీని డెవలప్ చేశారు. ట్రక్ డ్రైవర్లుగా కూడా అమెరికన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే.
వాళ్ళ మీద అంటే అమెరికన్ డ్రీమ్ను మొదలు సెల్ చేసి ఇప్పుడు అమెరికన్ డ్రీమ్ను మేమే చార్టర్ చేస్తామని అంటున్నారు. సో అందువల్ల ఇది ఆల్ పాలిటిక్స్. రాజకీయాల్లో ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయ నాయకులు ఏంటి, ప్రజల మనోభావాలు రెచ్చగట్టి రాజకీయంగా లాభపడుతుంటారు. అమెరికాలో కూడా అదే జరుగుతుంది. ఇక ఫైనల్ గా ప్రొఫెసర్ గారు, రష్యా నుంచి భారత్ ఆయిల్ ని దిగుమతి చేసుకోవడాన్ని మొదటి నుంచి అమెరికా అబ్జెక్ట్ చేస్తోంది కదా సార్. ట్రంప్ కూడా రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ తనకు చెప్పారు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపేస్తాను అని చెప్పి. భారత్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు కెప్లర్ గణాంకాల ప్రకారం గత అక్టోబర్లో అమెరికా నుంచి చమురు దిగుమతులు పెరిగాయట సార్. అంటే ఏంటి, ట్రంప్ ఒత్తిడి మోదీ మీద పనిచేస్తోందా సార్? అంటే అమెరికా కోసం భారత్ రష్యాను దూరం పెడుతోందా, ఏమంటారు సార్? ఇప్పుడే కాదు, ఇక్కడ రష్యాను దూరం పెట్టడమా అమెరికాను దూరం పెట్టడం కాదు, మనకు కన్జ్యూమర్కు కంట్రీ ఎకానమీకి ఏది లాభం. మీకు రష్యా నుంచి కూడా మనము ఉక్రెయిన్ వార్ కన్నా ముందు కొనలేదు కదా. ఉక్రెయిన్ వార్ కన్నా ముందు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 1% రష్యా నుంచి ఉండేవి. సో మనము అప్పుడైనా మన రష్యా నుంచి కొనలేదు. అల్టిమేట్గా మన ఎకానమీకి, మన ప్రజలకు ఎక్కడ నుంచి కొంటే లాభం అది కొనాలి. ఏదో ఒక దేశం ఒత్తిడి మేరకు మనకు కొంటే అది ప్రమాదకరం. కానీ అన్ఫార్చునేట్లీ అమెరికా ఒత్తిడి మేరకు భారతదేశం చాలా కొనటానికి అంగీకరించింది. మీకు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫిబ్రవరిలో అమెరికా వెళ్ళినప్పుడే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్కువ కొంటామని, డిఫెన్స్ పర్చేజెస్ కూడా ఎక్కువ చేస్తామని, ఇలా రకరకాల అండర్స్టాండింగ్లకు వచ్చారు. ఆయన కూడా ట్రేడ్ డీల్ కుదరలేదు. ట్రంప్ వాదన ఏంటంటే ఇండియా వైపు సర్ప్లస్ ఎక్కువ ఉంది కనుక మీరు మా నుంచి కొనాలి వస్తువులు అనేది ట్రంప్ ఒత్తిడి. కొనడమే కాదు, ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్లోకి కూడా, ఇండియన్ డైరీ మార్కెట్లోకి కూడా మాకు ఎంట్రీ ఇవ్వాలనేది డిమాండ్. సో మనకు ఉపన్యాసాల్లో చెప్తున్నది ఏంటంటే సవాలు లేదు, ఆత్మనిర్భరత, స్వదేశీ, ఎవరి ఒత్తిళ్లకు తలవంచేది లేదు అని చెప్తున్నారు. కానీ డేటా ఏం చెప్తోంది, అమెరికా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు పెరిగింది అని. ఇది అన్ని పత్రికల్లో వచ్చిన వార్త, మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. మరి అమెరికా నుంచి ఎందుకు పెరిగింది? అమెరికా ఏమైనా చౌకగా ఇంధనం ఇస్తుందా? ఓకే, రష్యా ఇచ్చే ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి అమెరికా ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అమెరికా నుంచి కొనాలి. ఎందుకు రష్యా నుంచి కొనాలి మనం? సో గతంలో అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ నుంచి, వెనిజులా నుంచి కొనడం ఆపేశాం. ఇప్పుడైతే ఇప్పటి వరకు రష్యా నుంచి మా కొనుగోళ్లు ఆగలేదు, తగ్గలేదు అనేది ప్రభుత్వ వాదన. మరి రష్యా నుంచి తగ్గకుండా అమెరికా నుంచి ఎట్లా పెరుగుతాయి? ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది సడన్గా పెరగదు కదా. మనం ఇప్పుడు 85% to 90% మన అవసరాలు దిగుమతి చేసుకుంటున్నాం. అదైతే పెరగదు కదా. సో అందువల్ల ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి, మీకు రిలయన్స్ వారు ఆల్రెడీ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తున్నారు అని. సో మీకు ఇతర రష్యన్ కంపెనీలు రోజ్నెఫ్ట్, లుకాయిల్ పైన ట్రంప్ ఆంక్షలు విధించిన తర్వాత చాలా మార్పు వస్తుంది నీకు కూడా. సో అల్టిమేట్గా ప్రభుత్వం చెప్తున్నది మా కన్జ్యూమర్ ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారమే మా ఆయిల్ కొనుగోళ్ళు ఉంటాయి అని ప్రభుత్వం చెప్తోంది. మరి అమెరికా నుంచి ఆయిల్ కొనడం ఏ రకంగా నేషనల్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఏ రకంగా కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ప్రభుత్వం చెప్పాలి. రెండవది, ట్రంప్ ఏం చెప్తున్నాడు, నాకు మోడీ ఒప్పుకున్నాడు, క్రమేటి వెంటనే తగ్గించడం సాధ్యం కాదు కానీ క్రమేటి తగ్గిస్తామని అంగీకరించాడు, ఇది మొదలవుతుంది అని ట్రంప్ చెప్పాడు. లేదు, అలాంటి హామీ ట్రంప్కు మోడీ ఇవ్వలేదు, అసలు మోడీ ట్రంప్ల మధ్య సంభాషణే జరగలేదు అని ఫారిన్ మినిస్టర్ వివరించాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ట్రంప్ చెప్పినట్లే జరుగుతుంది. ఏంటి అర్థం ఏంటి? మరి ట్రంప్ ఒత్తిడి ఉన్నట్టా లేదా? అందువల్ల మాటలకు చేతులకు ఎంత తేడా ఉందో చూడండి. ఆగస్టు 15 రోజు ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడాడు, నా పైన అనేక ఒత్తిళ్ళు ఉన్నాయి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల ప్రయోజనాల కొరకు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కొరకు గోడలాగా మోడీ నిలబడతాడు అన్నాడు. ఇది ఆగస్టు 15. అంటే ట్రంప్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ డైరీ మార్కెట్లోకి అమెరికా దిగుమతుల్ని పెద్ద ఎత్తున అనుమతించాలని ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో చేసిన మాట. నేను ఇన్ని ఒత్తిళ్ళున్నా, నాకు నష్టాలు జరుగుతుందని తెలిసినా నేను వినడం లేదు, నిలబడ్డానని. ఇది ఆగస్టు 15. ఆగస్టు 18 రోజు ఏం చేశారు, సరిగ్గా 72 గంటలు తిరగక ముందే
కాటన్ పైన విదేశీ సుంకాన్ని, దిగుమతి సుంకాన్ని, ఇంపోర్ట్ డ్యూటీని 11% దాన్ని ఎత్తివేశారు. మొదలు సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఎత్తివేశారు, తర్వాత ఇప్పుడు డిసెంబర్ 31 ఎత్తివేశారు. దీంతో మన పత్తి రైతులు దివాలా తీస్తారు. మీకు ఉదాహరణ చూడండి, ఆయిల్ మేము రష్యా నుంచి ఆపుతామని ఒప్పుకోలేదు అంటారు, అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు పెరుగుతాయి. మేము రైతులపై నిలబడతామంటారు, అమెరికా, ఆస్ట్రేలియా కాటన్కు దారాలు తెరుస్తారు. సో మీకు డిఫెన్స్ పర్చేజెస్ కూడా ఒకప్పుడు మనకు 75% రష్యా నుంచే కొనేవాళ్ళం. చాలా రిలయబుల్, మనకు టైం టెస్టెడ్, కష్టకాలంలో అండగా ఉండేది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం, S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి కొన్నది ఎలా ఉపయోగపడ్డది. ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి మేరకు, అమెరికా ఒత్తిడి మేరకు తగ్గించుకుంటూ వచ్చాము. ఇప్పుడు అరౌండ్ 36% మాత్రమే రష్యా నుంచి కొంటున్నాం. పోనీ తప్పేమీ లేదు, డైవర్సిఫై కావాలి, ఏ ఒక్క కంట్రీ పైన ఆధారపడకూడదు అనుకుంటే అమెరికా నుంచి డిఫెన్స్ పర్చేస్ పెరుగుతున్నాయి. అమెరికా ఏం చేస్తోంది, అటు పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది, మనకు ఇస్తుంది. అందులో ప్రమాదకరమైన ఇప్పుడు F-35 ఉన్నాయి, దాంట్లో కిల్లర్ స్విచ్ ఉందని వార్తలు కూడా వచ్చాయి. అంటే కావాలనుకుంటే అమెరికా దాన్ని డిజేబుల్ చేయొచ్చు అని. సో మనం చూస్తున్నాం ఇండియా పాక్ కాంట్రవర్సీ వివాదాల్లో అమెరికా తీసుకునే వైఖరి. ఎందుకంటే రక్షణ కొనుగోలు అన్నప్పుడు చాలా కీలకం. ట్రంప్ రోజు చెప్తున్నాడు, నేనే ఆపించాను యుద్ధాన్ని. సో అమెరికా రక్షణ దిగుమతులతో మనం పాకిస్తాన్తో యుద్ధం చేయగలమా? అదే పరిస్థితి అయితే మన ట్రంప్ మన పైన ఏ రకమైన ప్రభావాన్ని చూపెట్టగలుగుతాడు? అమెరికా ఇచ్చిన ఆయుధాలతో చైనాతో యుద్ధం చేయగలమా? అదే జరిగితే ట్రంప్ ఆపు అన్నప్పుడు మనం ఆపాల్సిందే కదా. సో అందువల్ల దేశ రక్షణ విషయంలో కాంప్రమైజ్ కావడం అనేది మరింత ప్రమాదకరం. సో కానీ పెద్ద ఎత్తున అమెరికా నుంచి కూడా మనం రష్యన్ దిగుమతులు కొంటున్నాం. ఇలా ప్రతి విషయంలో కూడా అమెరికాతో గట్టిగా నిలబడుతున్నామని చెప్తున్నారు, కానీ ఆ రాజీ కనబడుతుంది. ఇప్పుడు తాజాగా 10 ఏళ్ల పాటు కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. అందువల్ల అల్టిమేట్గా తేలుతుంది కదా. ఇప్పుడు ఏమి రియాలిటీ ఎప్పుడైనా నిలబడుతుంది కదా. ఇప్పుడు అమెరికా నుంచి రేపో మాపో రష్యా నుంచి నిజంగానే ఎంత తగ్గింది తెలుస్తుంది కదా. అల్టిమేట్గా రష్యా నుంచి తగ్గి అమెరికా నుంచి పెరిగిందంటే మేము ఒత్తిళ్లకు తల వంచలేదని ఎలా చెప్పగలరు? థ్యాంక్ యూ సో మచ్ సార్.